నా లాస్ట్ వీడియో మీరు మొత్తం చూసినట్టయితే దాంట్లో నేను చెప్పాను నా నెక్స్ట్ వీడియో ఇలా చపాతీ రౌండ్గా నేను ఎలా నేర్చుకున్నానని చెప్పానని. అలానే ఈ వీడియో కూడా ఫుల్గా చూడండి. నేను దీంట్లో కూడా నా నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తాను, కుకింగ్ వీడియోనా లేకపోతే ఇంకేదైనా వీడియోనా పెడతానా అనేది నేను చెప్తాను. ఫుల్ వరకు చూడండి వీడియో. సో ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని సర్కిల్గా తిప్పుకోవాలి. దాని టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ ఒక సైడ్ నుంచి స్ప్రెడ్ చేసినాక నెక్స్ట్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఉంటాయి కదా, అక్కడ ప్రెస్ చేయాలన్నమాట. అట్లా ప్రెస్ చేసుకుంటూ మెల్లగా మెల్లగా చేస్తే అది స్లోగా సర్కిల్ షేప్లోకి రావడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి అది కొంచెం ప్రాక్టీస్ ఉన్నది అలవాటు అయిపోతే మనకి ఇంకా మెల్లగా అది సర్కిల్గా తాల్చడం వచ్చేస్తుంది అనమాట. చూడండి నేను ఇప్పుడు చూడండి. సో నేను తిప్పుకుంటూ అది కొంచెం సర్కిల్గా సెట్ చేసేసుకుంటాను. చూడండి, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. అది స్టార్టింగ్లో కొంచెం కష్టమైంది నాకు కూడా ఆ టెక్నిక్ అర్థం కానికి, కానీ మెల్లగా తెలిసిపోతుంది. అది చేస్తూ చేస్తూ వచ్చేస్తుంది. ఒకప్పుడు చపాతీలు నేను చేస్తే పాపడ్లాగా వచ్చేవి, కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయినా. సో ఆల్మోస్ట్ నాకు పర్ఫెక్ట్ చపాతీలు చేయడం వచ్చేసింది ఇప్పుడు. బట్ పిండి తడపడం మాత్రము ప్రీతి జోడియాక్ మిక్సర్లో డవ్ మిక్సర్ వచ్చింది. సో అదే వాడతాం అనమాట మేము. 2 minutesలో ఈజీగా 10 చపాతీస్ పిండి తడిపేయచ్చు ఫాస్ట్గా, అండ్ చాలా టైం సేవ్ అవుతుంది కూడా. నా నెక్స్ట్ ఫుడ్ రెసిపీ వీడియోలో మా ఇంటి స్టైల్ టమాటో చారు చూడండి తప్పకుండా. సో ఇదండి నా చపాతీ జర్నీ. ఆల్మోస్ట్ రౌండ్గా ఎలా చేయాలో నేను చేసుకున్నాను అనమాట ఫైనల్లీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.